అందరికీ నమస్కారం అండి. నేను మీ స్టార్ టారో గోమతిని. టారో కార్డ్స్ అంటే ఏంటి అన్న క్వశ్చన్కి ఈరోజు నా వంతు ప్రయత్నంగా కొంచెం పరిచయం ఇవ్వబోతున్నాను. టారో అనేది ప్రాచీన కాలం నుంచి ఉపయోగంలో ఉన్న కార్డ్ డివినేషన్ పద్ధతి. మన జీవితంలోని భావాలు, నిర్ణయాలు, సంబంధాలు, భవిష్యత్తు దిశల గురించి అవగాహన పొందేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇది జ్యోతిష్యం అని చెప్పలేం, కానీ భవిష్యత్తును చెప్తుందా అన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ నో. బట్ మన మైండ్ని రీడ్ చేయగలదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ ఎస్. మన సబ్కాన్షియస్ మైండ్ని కార్డ్స్ ఎగ్జాక్ట్గా మనకి చెప్పగలవు. మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మన థాట్స్ ఏంటి అనే కార్డ్స్ చెప్పగలవు. ఈ మైండ్ సెట్ మారేంత వరకు ఈ ప్రిడిక్షన్ మారదు. టారో కార్డ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మన మధ్య ఉన్న ఈ మధ్య కాలంలో చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేస్తుంది అని. కొంతవరకు ఇది నిజం. ఎంతవరకు అయితే మన మైండ్ సెట్ మారదో అంతవరకు టారో కార్డ్స్ చెప్పిన ఆన్సర్స్ ఆర్ ప్రిడిక్షన్ జరుగుతుంది. టారో కార్డ్ డెక్లో మొత్తం 78 కార్డులు ఉంటాయి. మేజర్ ఆర్కనాలు 22 కార్డులు, మైనర్ ఆర్కనాలు 56 కార్డులు. మేజర్ ఆర్కనాలు 0 నుంచి 21 నంబరింగ్ వరకు అంటే 22 కార్డులు ఉంటాయి. అవి ఫూల్ కార్డ్, మెజిషియన్, ది హై ప్రిస్టెస్, ది ఎంప్రెస్, ది ఎంపరర్, ది హీరోపాంత్, ది లవర్స్, ది చారియట్, ది స్ట్రెంగ్త్, ది హర్మిట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్, హ్యాంగ్డ్ మ్యాన్, డెత్, టెంపరెన్స్, ది డెవిల్, ది టవర్, ది స్టార్, ది మూన్, ది సన్, ది జడ్జ్మెంట్ అండ్ ది వరల్డ్. తిను పెమెలా కాల్మోన్ స్మిత్. ఈమె 16 ఫిబ్రవరి 1878లో పుట్టింది. ఈ రైడర్స్ వెయిట్ అందాల కార్డ్స్ని డిజైన్ చేసింది ఈమె. మనం చూస్తున్న మోడ్రన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైడర్స్ వెయిట్ ఇన్స్పిరేషన్ నుంచే తీసుకున్నారు. మేజర్ ఆర్కనాలో ఉన్న కార్డ్స్ ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. మన జీవితంలో జరిగే ప్రధాన మార్పులు, లైఫ్ లెసన్స్, ఆత్మీయ ప్రయాణాన్ని సూచిస్తాయి. లైక్ మనం నేమ్స్ అన్నీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మైనర్ ఆర్కనాలో మళ్ళీ 56 కార్డులు 4 సూట్స్గా డివైడ్ అయ్యాయి. అదే పెంటకల్స్, కప్స్, వాండ్స్ అండ్ స్వర్డ్స్. పెంటకల్స్ అంటే డబ్బు గురించి, ఆస్తి గురించి, భౌతిక స్థిరత్వం గురించి చెప్తుంది. ఇది భూమితత్వము ఉన్న స్యూట్. కప్స్ ప్రేమ, భావాలు, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ గురించి చెప్తుంది. ఇది వాటర్ ఎలిమెంట్ అంటే నీరు తత్వం. తర్వాత వాన్స్ మన ఆలోచనలు, మన ప్యాషన్ అంటే సృజనాత్మకత, వీటి గురించి చెప్తుంది. ఫైర్ ఎలిమెంట్ అంటే నిప్పుతత్వం. అలాగే స్వార్డ్స్ మన యొక్క ఆలోచన శక్తి, మన లైఫ్లో వచ్చే ఇష్యూస్, ప్రాబ్లమ్స్ గురించి స్వార్డ్స్ చెప్తుంది. ఇది గాలితత్వం. టారో ఎలా పనిచేస్తుంది అంటే టారో శాస్త్రీయ భవిష్యత్తు చెప్పదు. కార్డులు ప్రస్తుతం మనలో ఉన్న శక్తులు అంటే ఎనర్జీస్, భావాలు అంటే ఎమోషన్స్, పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అంటే ఎలా అయితే మన సిచ్యువేషన్స్ ఉన్నాయో అలా అవి మిర్రర్ ఇమేజ్ లాగా చూపిస్తాయి అన్నమాట. అలాగే సరైన నిర్ణయం తీసుకునేందుకు మార్గదర్శకత్వం వహిస్తుంది. మన రిలేషన్షిప్, కెరీర్, ఫినాన్షియల్ డెసిషన్స్లో మన క్లారిటీ ఇస్తుంది. మనసు ప్రశాంతం చేసుకునేలాగా మనకి ఒక గైడెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ టారోని ఎలా చదువుతారు అంటే ఆర్ ఎలా రీడింగ్ చేస్తారు అన్న క్వశ్చన్కి క్వశ్చనర్ అంటే ఎవరైతే మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ వ్యక్తి క్వశ్చనర్. ఎవరైతే కార్డ్స్ చదువుతున్నారో వాళ్ళు టారో రీడర్. సో ఏ క్వశ్చన్స్ మనల్ని అడిగారు, మనల్ని అడిగిన క్వశ్చన్స్పై మనం దృష్టి పెట్టాలి.
అలాగే కార్డ్స్ని మనం షఫుల్ చేయాలి లేదా స్ప్రెడ్ చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే కార్డ్ అడిగిన క్వశ్చన్ బట్టి, మనల్ని అడిగిన క్వశ్చన్ బట్టి, మనకు వచ్చిన కార్డ్ బట్టి మనం ఆన్సర్స్ అన్నవి ఇస్తాం ఇంట్యూషన్ని యూస్ చేసి. టారో గురించి చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, ఒక క్వశ్చన్గా తీసుకుంటే, నా కెరీర్ దిశ ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్కి సన్ కార్డ్ వచ్చిందనుకోండి, వీళ్ళకి ఒక సక్సెస్ఫుల్ పాత్ ఉంది కెరీర్లో, రికగ్నైజేషన్, వాళ్ళకి గుర్తింపు వస్తుంది, సానుకూలంగా ఫలితాలు అన్నవి ఉంటాయి. ఇది మనకి టారో కార్డ్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. కార్డ్ తీసుకొని ఒక క్వశ్చన్కి, ఒక సింపుల్ క్వశ్చన్కి 1 కార్డ్ రీడింగ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం హిస్టరీ చూద్దాం. హిస్టరీ ఆఫ్ టారో కార్డ్స్. టారో కార్డ్స్ ఎన్నో శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్నాయి. లైక్ యూట్యూబ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు. కానీ 1400 శతాబ్దం నుంచి 1500 శతాబ్దం, ఈ గ్యాప్ పీరియడ్లో మనకి టారో కార్డ్స్ అన్నవి రైడర్స్ వెయిట్ లాగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. టారో కార్డ్స్ మొదట యూరోప్లో, ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్ ప్రాంతాల్లో కనిపించాయి. ఇవి కార్డ్ గేమ్స్లో వాడేవారు. దీన్ని టరాక్ ఆర్ టరూచి అనేవాళ్ళు అన్నమాట. ఆ కాలంలో రాజులు అలాగే రిచ్ పీపుల్ మాత్రమే వీటిని ఉపయోగించేవాళ్ళు. ఎందుకంటే ఇవి చేతిలో డ్రా చేసిన కార్డ్స్తో ఉండేవన్నమాట. లైక్ ఇవి ప్రింటెడ్ కదా, అప్పటి కాలంలో హ్యాండ్ పెయింటింగ్స్ వేసేవాళ్ళు. తర్వాత 15th century తర్వాత నుంచి 78 కార్డ్స్గా వీటిని డిజైన్ చేశారు బై పమెలా కోల్మన్ స్మిత్. అలాగే ఇవి డివైడ్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 22 మేజర్ ఆర్కనా, 56 మైనర్ ఆర్కనా కార్డ్స్ లాగా ఇవి డివైడ్ అయ్యాయి. తర్వాత వీటి ఎనర్జీస్ తెలుసుకొని గ్యాంబ్లింగ్కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ హార్స్ రేసెస్లో ఏది గెలుస్తుంది, లేదా లాటరీస్లో, ఇలా అంతా పీపుల్కి ఓవర్ ట్రస్ట్ వచ్చేసింది. లైక్ ఓవర్ డిపెండెన్సీ వచ్చేసింది. ఆ డిపెండెన్సీలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఇదొక అడిక్షన్లా అయిపోయింది. ఎలా అయితే ప్లేయింగ్ కార్డ్స్, యూదం అన్నది ఒక వ్యసనం అయిపోయిందో, టారో కార్డ్స్ కూడా అలాగే వ్యసనం అయిపోయింది. అందుకని కొన్ని ఇయర్స్ వరకు దీన్ని బ్యాన్ చేశారు. తర్వాత 1909లో రైడర్స్ వెయిట్ డిజైన్ చేశారు ఈ కార్డ్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ పమెలా. అలాగే ఈ కార్డ్స్ 20th century అండ్ 21st century నుంచి హ్యాపీగా కామన్ పీపుల్ మధ్యలోకి వచ్చేసాయి. వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ క్రిస్టల్ సెల్లర్స్ లేదా ఫారిన్లో విచెస్ అంటారు, వాళ్ళు ఎవరైతే మ్యాజిక్ని నమ్ముతారో, మ్యాజిక్ ఉందని నమ్ముతారో, అలాగే నాటు వైద్యం చేస్తారో వాళ్ళని విచెస్ అంటారు. సో వాళ్ళు వీటిని యూజ్ చేశారు. అలాగే ఫేమస్ ఫిజిషియన్ నాస్ట్రాడామస్ కూడా అతను స్టైల్లో అతను డిజైన్ చేసుకున్నాడు. అతను కార్డ్స్ యూజ్ చేసి హెల్త్ చూసేవాడు. తర్వాత అతను ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అతను ఒక ఆస్ట్రాలజర్, అలాగే ఒక డాక్టర్ నాస్ట్రాడామస్. అండ్ అలాగే అతను జియాలజిస్ట్ కూడా, ఆర్ వెదర్ ప్రిడిక్షన్స్, ఆర్ మనకి ఇక్కడ బ్రహ్మం గారు ఎలా అయితే కాలజ్ఞానం రాశారో, నాస్ట్రాడామస్ చెప్పిన కొన్ని విషయాలు కూడా జరిగాయి. చాలా విషయాలు జరిగాయి. సో అతను కూడా ఈ కార్డ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే టారో కార్డ్స్ మొదట ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం స్టార్ట్ చేసిన జర్నీ చాలామంది గైడెన్స్ ఇస్తూ పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్ళేలాగా చేస్తున్నారు ఈ రీడింగ్స్ వల్ల. టారో కార్డ్స్ పాజిటివ్ థింకింగ్ ఎన్హాన్స్ చేస్తూనే, మీరు కనుక ఓవర్ డిపెండ్ అయితే మీ మైండ్ అంతా నెగిటివ్ థింకింగ్ అయ్యేలాగా కూడా చేస్తుంది. ప్రతి ఒక్క చిన్న క్వశ్చన్కి డిపెండెన్సీ పెంచుతుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసుకొని స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను ఇది కొనుక్కోవచ్చా, లేదా ఇది కొనుక్కోకూడదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదా, నాకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వస్తాయా, ఆ క్వశ్చన్స్ వస్తాయా, ఈరోజు ఎవరు విన్ అవుతారు. సో గ్రీడ్ అన్నది ఎనర్జీస్తో మిక్స్ అవ్వకూడదు. ఎనర్జీ అంటే ఏంటంటే ఊర్జ దేనికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 రోజులు మంచి ఫుడ్ తిన్నారు,
మీకు ఎనర్జీ ఫుల్ ఉంటుంది, మీరు ఎంత పనైనా చేయగలరు. ఎనర్జీని మీరు తిన్నప్పుడు మీరు ఏదో ఒక దగ్గర యూస్ చేయాలనుకుంటారు. సో ఎనర్జీ మనం ఫీల్ అవ్వగలం కానీ చూడలేము. ఎనర్జీస్ కార్డ్స్లో కూడా అంతే. కార్డ్లో ఎనర్జీస్ ఉంటే మనకు అక్యురేట్గా ఆన్సర్స్ ఇస్తాయి. ఎనర్జీస్ కనుక తక్కువ అయిపోతూ ఉంటాయి. లైక్ మన ఫోన్ ఉంది, ఛార్జింగ్ 80%, 50%, 40% వచ్చే వరకు ఫోన్ నుంచి మనకి ఎలాంటి సిగ్నల్స్ రావు, లో బ్యాటరీ అని అలా ఏం రావు. బట్ ఎప్పుడైతే 20%, 15% వచ్చిందో ప్రతి 5% డ్రాప్కి మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఇంకా ఛార్జింగ్ లేదు, తొందరగా ఛార్జింగ్ కనెక్ట్ చేయి. లాస్ట్ 5% వరకు వస్తున్న తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలాగే కార్డ్స్ ఎనర్జీస్ ఉన్నంత వరకు మనకు కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాయి. ఎప్పుడైతే ఎనర్జీ అయిపోతుందో అప్పటి నుంచి ఆన్సర్స్ అన్నవి మనకి రాంగ్గా వస్తాయి, లేదా రిపీటింగ్ కార్డ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు నెగిటివ్ కార్డ్స్ అనుకుంటే డెత్, డెవిల్, టవర్, 9 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. సో 10 ఆఫ్ వ్యాండ్స్ ఎక్కువ సార్లు రావడం దేనికి సూచకం అంటే కార్డ్స్లో ఎనర్జీ లేదు, డ్రైన్ అయిపోతుంది అని అర్థం. మీరు ఒక 2 రోజులు ఉపవాసం ఉంటే 3వ రోజుకి మీకు నడిచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించడం అలా అనిపిస్తుంది, బికాస్ ఎనర్జీ లేదు. అలాగే కార్డ్స్లో కూడా ఎనర్జీ అయిపోతుంటుంది, అప్పుడు మనం కార్డ్స్ని ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కార్డ్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అలాగే ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, అతన్ని మన మాటల నుంచి బయటికి తేవచ్చు. అలాగే ఇంకా బాధ పెట్టచ్చు, నీ లైఫ్లో ఇలా అయింది కదా, అలా అయింది కదా, నువ్వు ఇంతే, నీ జాతకం ఇంతే, ఆర్ నీకు టైం బాగాలేదు, టైం చాలా లోగా ఉంది, నువ్వు బ్యాడ్ లక్, నీతో బ్యాడ్ లక్ ఉంటుంది, నువ్వు లక్కీ కాదు అంటే బాధపడే వ్యక్తి ఇంకా బాధపడతారు. లైక్ ఆనందానికి తోడు అవసరం లేదు కానీ బాధకి తోడు ఖచ్చితంగా ఉంటుంది. లైక్ ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, నేను లాస్ట్ టైం ఎప్పుడు ఆనందంగా ఉన్నాను ఇంత అన్న టాపిక్కే గుర్తురాదు. కానీ ఈరోజు మీరు బాధలో ఉన్నారనుకోండి, ఎవరైనా ఏమైనా అరచడం వల్ల, తిట్టడం వల్ల మీకు అన్నీ గుర్తొస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు, నా లైఫ్ ఇలా ఉండింది, అలా ఉండింది, ఫ్రెండ్స్ అందరు మోసం చేస్తారు, వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారు, అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అంటే ఆనందానికి తోడు అవసరం లేదు, కానీ బాధకి మీరు అడగకుండానే మీ లైఫ్లో తోడు వచ్చేస్తుంది. అండ్ కమింగ్ వీడియోస్లో టారో కార్డ్స్ ఫుల్ మీనింగ్స్, అలాగే కొన్ని సింబల్స్ గురించి, టారో కార్డ్స్ ఎలా చదవాలి అని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ పర్సనలైజ్డ్ కోర్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నంబర్కి మెసేజ్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ అన్నవి నేను చెప్తాను.